అందరూ బాగున్నారా? మనందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆదివారం మీతో గడపడం దేవుడు ఇచ్చిన ధన్యత. దేవుడు నన్ను ప్రేరేపించిన విధంగా నేను చిన్న ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నా. మనం జీవితంలో సక్సెస్ అవ్వాలన్నా, మనం దేవుని దీవెనలు పొందుకోవాలన్నా సరే, అసలు మెయిన్గా మనం ఏం చేయాలి, ఏం చేస్తే దేవుడు మనల్ని నచ్చుతాడు, మన జీవితంలోని ఎట్లాంటి కార్యాలు చేస్తాడు, దేవుడి గురించి మనం వెతకాలి అంటే అసలు మన లైఫ్లో మనం ఏం చేయాలి, దేవుడికి ఎట్లా ప్రాధాన్యత ఇవ్వాలి, అది కూడా ఏ విషయాల్లో ఇవ్వాలి అనేది మాట్లాడాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపబడు, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించను. ఓకే, చాలండి. మనం ఎప్పుడైనా సరే ఆలోచిస్తూ ఉంటాము, ఓకే ఈరోజు అయిపోయింది, దేవుడు ఈరోజు మనకు సహాయం చేస్తాడే అనుకోం, కానీ బాధపడుతూ ఉంటాము. రేపు ఏం జరుగుతుందో, రేపు అసలు తినడానికి ఉంటుందో ఉండదో, రేపు ఏ సమస్య వస్తుందో. మనిషి అన్నాక దేవుడు చెప్పాడు, ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రతిరోజు బాధ, ప్రతిరోజు పోరాటం, ప్రతిరోజు ఏదో ఒక సమస్య అనేది మన జీవితంలో వస్తూనే ఉంటుంది. అంటే జీవితం అన్నాక పోరాటం ప్రతిరోజు ఉంటుంది. కానీ మీరు ఎక్కువ బాధపడకూడదు, ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించాడు, మనల్ని పోషించాలని కూడా దేవుడు తెలుసు. మన దగ్గర ఏం లేదు, మనం తినడానికి కూడా లేదని తెలుసు. అయినా సరే పుట్టినప్పటి నుంచి దేవుడు పోషించుకున్నానే మనం ఇంత వాళ్ళం అయ్యామా? ప్రతిరోజు తినకుండా, మన అవసరాలు తీరకుండా, మనకు కావాల్సిన వస్త్రాలు దేవుడు సహాయం చేయకుండా మనం ఇప్పటిదాకా అయితే లేం కదా. ప్రతిదీ దేవుడు మనకి సహాయం చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా సరే రేపు ఏం తిందామో, రేపు ఎట్లా గడుస్తుందో అని ఎప్పుడు కూడా బాధపడకండి. దేవుడే బైబిల్లో చెప్తున్నాడు, మీరు చింతించవద్దు, ఈ రోజుకు మీరు ఈ రోజు ప్రాబ్లం ఈ రోజే, మళ్ళీ రేపు ఇంకొకటి వస్తూనే ఉన్నది, అన్ని పోరాటాలు అనుభవించాల్సింది. కానీ మీరు దేనికి కూడా చింతపడకండి. మీరు ఫస్ట్ నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతకండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడదు. ఎప్పుడైనా సరే దేవుడు చెప్తూ ఉన్నాడు, నా నీతిని అడగండి, నా రాజ్యాన్ని వెతకండి. అంటే నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, మీ లైఫ్లో నాకు ప్రథమ స్థానం అనేది ఇవ్వండి. అప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను చూసుకుంటాను. కానీ మనం కొన్ని సందర్భాల్లో చేస్తాము, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాక, మాక్సిమం అన్ని కష్టాల్లో ఇరుక్కుపోయాక, అన్ని కష్టాలు వచ్చేసాక అప్పుడు ప్రార్థిస్తూ ఉంటాము. కానీ అప్పుడు ప్రార్థించొద్దని చెప్పట్లేదు, కానీ దేవుడు అంటున్నాడు, అంటే మీరు మొదటే నా రాజ్యాన్ని వెతుకుంటే, మొదటే నా నీతిని వెతుకుంటే మీరు ఈ రోజు ఈ కష్టాలు ఉండేవాళ్ళు కాదు కదా అని దేవుడు చెప్తున్నాడు. ఈ మత్తయి సువార్త అనేది దేవుడు కొండ మీద ప్రసంగాన్ని చేశాడు. ఇది చాలా మంది ఈ ప్రసంగాన్ని వినే చాలా దీవెన పొందుకున్న వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రసంగం అర్థమైందంటే వాళ్ళ జీవితం ధన్యమైనట్టు. కొండ మీద దేవుడి ప్రసంగాన్ని చేశాడు, అక్కడే మోషే అనే దైవజనుడు ఆజ్ఞలను పొందుకోవడం అనేది జరిగింది. దేవుడు అక్కడ 22 సూత్రాలు ప్రతిపాదించాడు. అంటే అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. అందులో ఎక్కువగా మీరు దేనికి చింతపడకుడి, ప్రతిదీ నా మీద భారం వేసి నన్ను అడగండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడిని అడగడం అంటే ఏంటి? అన్నింటిలో కూడా ఫస్ట్ మనం దేవుడిని అడగాలి. 5 విషయాల్లో దేవుడికి ప్రాముఖ్యతను ఇవ్వాలి. అందులో మొదటిదిగా మనం తీసుకుని ప్రతి నిర్ణయంలో దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అంటే మనం ఏం చేస్తున్నా సరే, పంట చేస్తున్నా సరే, లేకపోతే కొత్త ఉద్యోగంలో చేరినా సరే, ఇల్లు కట్టుకుంటున్నా సరే, ఇంకేం చేస్తున్నా సరే, మనం ఏ జాబులో జాయిన్ అవుతున్నా సరే దేవుడికే ప్రథమ స్థానం అనేది ఇవ్వాలి. అంటే దేవుడా నేను ఇక్కడ జాయిన్ అవుతున్నా, లేకపోతే ఈ పంట వేస్తున్నాము, లేకపోతే ఈ పని స్టార్ట్ చేస్తున్నామని దేవుడి చిత్తంలో అడగాలి. అంటే నీ చిత్తం అయితేనే ఇది జరగాలి, లేకపోతే వద్దు, నీ చిత్తంలో ఉంటేనే ఇది జరగాలని ప్రార్థనలో పెట్టి మనం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రార్థన పూర్వకంగానే స్టార్ట్ చేయాలి. దేవుడు లేకుండా మనం ఏం చేసినా సరే అందులో సక్సెస్, విజయం అనేది మనకి రాదు. కాబట్టి మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన గమ్యాన్ని నిర్దేశిస్తూ ఉంటది. కాబట్టి ప్రతి విషయంలో దేవుణ్ణి అడిగి దేవునికి ప్రథమ స్థానం అనేది ఇవ్వాలి. ఫస్ట్ మనం తీసుకునే నిర్ణయాల్లో దేవునికి ప్రథమ స్థానం అనేది ఇవ్వాలి. రెండవదిగా రోజులో మొదటి సమయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. మీలో ఎంతమంది రోజు పొద్దున్నే లేవగానే దేవునికి ప్రార్థన చేస్తున్నారు? అందరు చేసుకుంటూనే ఉన్నారు. ఒకవేళ
చేయని వాళ్ళు అయితే చేయడం అనేది అలవాటు చేసుకోండి. కొంతమంది అలవాటు ఏంటంటే లేడీస్కి లేవగానే చీపురు పట్టుకొని ఊడవడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లేవగానే ఎక్కువ మంది అదే గుర్తొస్తారు, ఎంత క్లీన్ చేయాలి కాబట్టి. అదే మగవాళ్ళు అయితే ఫోన్లు పట్టుకోవడం కానీ, పేపర్లు చదవడం కానీ, ఇంకేదో చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు మొదటగా లేవగలోనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. అంటే నైట్ పూట పడుకొని చాలా మంది చనిపోతూ ఉన్నారు. అంటే నెక్స్ట్ రోజు చూడకుండా కొన్ని లక్షల మంది నిద్రలోనే కళ్ళు మూస్తూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రం మనల్ని బ్రతికించి మళ్ళీ ఇంకొక రోజు మనకి కానుకగా ఇచ్చాడు. కాబట్టి ఇచ్చిన దేవునికి మనం ఉదయాన్నే లేవగానే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అంటే కొంతమంది మంచాల మీద ఉండి కానీ కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఉదయం కూడా నాకు ఓపిక లేదు, ఇక్కడే చేసుకున్నాం అనుకుంటారు. నైట్ కూడా అంతే చేస్తూ ఉంటారు. ఈరోజు బాగా అలసిపోయారు దేవుడా నీకు తెలుసు కదా అని చెప్పి మంచాల మీద కూడా ప్రార్థన చేసి పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైనా పొద్దున్నే లేవగానే మనం దేవునికే ప్రార్థన అనేది చేయాలి. అలాగే మూడవది, వారంలో మొదటి రోజును ప్రభువునకు ఇవ్వాలి. వారంలో మొదటి రోజు అంటే క్రొత్త నిబంధన ప్రకారం ఏ రోజు అండి? వారంలో మొదటి రోజు క్రొత్త నిబంధన ప్రకారం వారంలో మొదటి రోజు ఆదివారం మొదటి రోజు. ఆదివారం రోజు ప్రభు సన్నిధికి మనం తప్పకుండా రావాలి. అంటే మనకు చాలా పనులు వస్తూనే ఉంటాయి. కొంతమందికి అయితే ఇక్కడ లేని పనులన్నీ కూడా ఆదివారం వస్తూ ఉంటాయి. అన్ని పనులు కూడా ఆదివారం పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఆదివారం అనేది దేవుని రోజు. వేకోని దేవుని వెదకాలి. ఆదివారం రోజు ఎన్ని పనులున్నా సరే, ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా సరే దేవుని సన్నిధిలోనే కనబడాలి. వారంలో మొదటి రోజు కూడా ప్రభుకే ఇవ్వాలి. కీర్తన 118వ అధ్యాయం 24వ వచనము. కీర్తనల గ్రంథం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించరు. ఎక్కడైనా సరే ఆదివారం మనం ప్రార్థన చేసుకుందామని చేసుకోవద్దు అనుకుంటారు. కానీ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఏంటంటే అక్కడ అద్భుత కార్యాలు అనేవి జరుగుతాయి. సమూహంగా కూడి ఆదివారం చర్చిలో ప్రార్థన అనేది చేయాలి. నెక్స్ట్ నాలుగవది, మన సంపాదనలో కొంత భాగాన్ని దేవుని సేవకు ఇవ్వాలి. 11వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 11వ అధ్యాయము 25వ వచనం. ఔదార్యం గలవారు పుష్టి నందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. మన సంపాదనలో దేవునికి భాగాన్ని ఇవ్వాలి. దేవుడు లేకుండా మనకి ఏదైనా కలుగుతుందా? మా దేవుడు లేకుండా మనకు ఒక రూపాయి కూడా రాదు. అనుకుంటా కొంతమంది, నేను ఇది కష్టపడి నేను పనికి వెళ్తే ఈ డబ్బులు వచ్చినాయి అనుకుంటారు. కానీ అది దేవుడు ఇచ్చిందా? మీరు సొంతంగా సంపాదించుకుందా? దేవుడు శక్తి ఇస్తేనే కదా మీరు సంపాదించుకోలేదు. ఇది నాది అని చాలా మంది అనుకుంటారు. కానీ మనకి దేవుడు ఇచ్చింది దేవునికి కంపల్సరీగా అందులో భాగాన్ని దేవునికి అనేది ఇవ్వాలి. మనకి ఏదైనా ప్రథమంగా వచ్చేది ఏదైనా సరే దేవుని మాత్రమే, దేవుని సేవకు మాత్రమే ఇవ్వాలి. ఎప్పుడైనా సరే మనకి పిల్లలు ఉన్నా సరే ప్రథమాన్ని దేవునికే ఇవ్వాలని దేవుడు చెబుతున్నాడు. పంటలో ప్రథమ ఫలం దేవునికే ఇవ్వాలని చెప్తున్నాడు. మనకి ఏదైనా సరే ఫస్ట్ గా వచ్చేది ఎప్పుడైనా సరే దేవునికే ఇవ్వాలి. అంటే దేవునికి ఇచ్చి పేదవాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? దేవునికి ఇచ్చి దరిద్రులు అయిపోయిన వారు, పేదవాళ్ళు అయిపోయిన వారు, మేము దేవుడికి ఇచ్చాం పేదవాళ్ళు అయిపోయాము అని బైబిల్లో ఎవరు కూడా లేదు. సారేపత్త విధవరాలు తన దగ్గర అసలు పిండి లేదు, కొంచెమే ఉంది. అది తన బాబు పెట్టాలి అనుకోలేదు కదా, యాజకుడు వస్తే తనకే మొత్తం ఇచ్చేసింది. తర్వాత తనకి ఏం జరిగింది? ఆ పిండి అయిపోలేదు, నూనె కూడా అయిపోలేదు. సమృద్ధిగా ఇంకా దేవుడు ఆమెకి ఇచ్చి ఆమెని ఆశీర్వదించాడు. అట్లానే కలివిలో కొంత ఆమెకేసింది విధవరాలు. వేసిన వాళ్ళందరిలో కూడా ఆమె 2 కాసులే వేసింది. అయినా సరే దేవుడు చెప్పిండు అందరికంటే ఈమెనే ఎక్కువగా వేసింది అని చెప్పాడు. దేవుడు లేకుండా మనకి ఏది కలుగలేదు. కాబట్టి దేవుడు ఇచ్చిందే మళ్ళీ మనం దేవుడికి ఇస్తున్నాం. దేవుడికి ఎంత ఇస్తే దేవుడు మనల్ని అంతగా దీవిస్తాడు. అలాగే 5వ మాట, మన సంభాషణలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం రోజు ఎన్నో మాట్లాడతాం, కొన్ని వేల మాటలు అనేవి మాట్లాడుతూ ఉంటాం. మనం ఏం మాట్లాడినా సరే దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇల్లు కట్టుకున్నారు, ఎవరైనా అంటారు ఇల్లు చాలా బాగా కట్టుకున్నారు కదా అండి అంటే, మొత్తం నాదే కష్టం అండి, రోజంతా ఇక్కడే ఉండి పని చేసా, చాలా కష్టపడ్డా అని చెప్తారు. కానీ అట్లా చెప్పాల్సింది, దేవుని కృప వల్ల కట్టుకున్నాను, మంచి ఉద్యోగం వచ్చింది, ఉదయం సాయంత్రం చదివాడండి, నా కష్టం ఫలించింది అంటారు. అట్లా దేవుని కృప వల్ల ఉద్యోగం వచ్చింది
బైబిల్లో చెప్పాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను హెచ్చించు వారిని నేను హెచ్చిస్తాను దేవుడు చెప్పాడు కదా. మనం ఏ మాట మాట్లాడినా మనకి ఎలాంటిది వచ్చినా సరే దేవుని కృప వల్ల ఇది నేను పొందుకున్నాను అని మనం ఎప్పుడైనా సరే దేవుడిని మాత్రమే ముందు పెట్టాలి. మన ఘనత ఏ మాత్రం కూడా కాదు. కాబట్టి మీరు రోజు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ మొదటగా చెప్పింది ఏంటి? తీసుకునే నిర్ణయాల్లో కూడా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. రోజులో మనం మొదటగా లేవగానే దేవునికి ప్రార్థన అనేది చేయాలి. అక్కడ మీ ఫోన్లు చాలా మందికి ఉన్నాయి, దేవుని పాటలు పెట్టండి. చిన్నప్పుడు మేమైతే యాంప్లిఫైర్ సాంగ్స్తోనే మేము నిద్ర వేసేవాళ్ళం. డాడీ పొద్దున్నే వేసే పాటలు పెట్టేవాడు. అప్పుడు అనుకునే వాళ్ళు, అబ్బా పొద్దున్నే డాడీ మాట్లాడుతున్నాడు, మనకు నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది అని చాలా అనుకునేవాళ్ళం. కానీ తర్వాత అర్థమైంది, డైలీ అవి వినడం వల్ల అవి మన మనసుని ఉత్తేజింపజేస్తాయి. అంటే మన మనసుకి ప్రశాంతత అనేది వస్తుంది. మీరు కూడా ఉదయం లేవగానే కొన్ని 2-3 పాటలైనా సరే ఫోన్లలో పెట్టుకొని అవి పెడుతూ ఇంట్లో అందరూ కూడా వినండి. ఎందుకంటే మన ఉదయం లేచిన తర్వాత ఏ విషయాలైతే మన మనసులో నింపుకుంటామో ఆ రోజంతా కూడా మనం అవే విషయాలు మనల్ని సాయంత్రం దాకా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకే ఉదయం కూడా దేవుడితో గడిపితే ఆ రోజంతా మనం దేవునితోనే ఉన్నట్టు ఉంటాం. లేకపోతే ఆ రోజంతా కూడా సాతానుడే విజయం కావచ్చు. అలాగే ఎప్పుడైనా సరే దేవుడికి మొదటి రోజు ఆదివారం రోజు కంపల్సరిగా దేవుని మందిరంలోనే గడపాలి. అలాగే దేవుడు కలిగి ఉన్నదంతా కూడా మనకు దేవుడే ఇచ్చాడు కాబట్టి మనకు కలిగిన దానిలో ప్రథమ ఫలం 10వ వంతు అనేది దేవుడికి కంపల్సరిగా ఇవ్వాలి. అలాగే మన రోజులో ఎవరితో మాట్లాడుతున్నా సరే మనం దేవుని మాత్రమే గణపరచాలి. మనకు కాదు ఘనత దేవునికి మాత్రమే రావాలి. ఈ 5 విషయాలు కూడా మన దేవుని ముందు పెట్టగలిగితే మన జీవితంలో చాలా విజయం అనేది మనం పొందుకుంటూ ఉంటాము. ఈ 5 విషయాలు కూడా మీ జీవితంలో ఫలించాలని కోరుకుంటున్నా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మొదట నా రాజ్యాన్ని నా నీతిని మీరు వెతకండి, అప్పుడు మీకేం కావాలో నాకు తెలుసు, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడదు. అందుకని